కరధృత కోదండ బాణ శృణి పాశం. ఓ చేతిలో చెరుకు గడ బాణం, 5 పువ్వులు బాణాలుగా. శృణి అంకుశం, ఇంకో చేతిలో పాశం. వీడి విశేషాలు: మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. ఈ కోదండం కరధృత కోదండం. ఎందుకు ఈ కోదండం అంటే అది చెరుకు గడ. ఎందుకు మనస్సుని మనోరూపేక్షు కోదండ అన్నాడు లలితా సహస్రంలో వ్యాస మహర్షి. మనోరూప ఇక్షు కోదండ, మనస్సు చెరుగ్గళ్ళ లాంటిదిట. ఎందుకని? చెరుగ్గళ్ళలో పిప్పు ఎక్కువ, రసం తక్కువ. ఇంత గడ పట్టుకుని నలగొట్టి దాని క్రషర్ కింద గెంటితే గ్లాసుడు రసం వస్తుంది. దానికో 4 గళ్ళ వాడాలి. 4 గళ్ళ నలిపితే ఇంత రసం వచ్చింది. అలాగ మన మనస్సులో కూడా పిప్పు ఎక్కువ, రసం తక్కువ. అంటే పనికి మాలిన ఆలోచనలు ఎక్కువ, పనికొచ్చే ఆలోచనలు తక్కువ. అందుకే మనోరూప ఇక్షుకోదండ. అది మన చేతుల్లో ఉన్నంత వరకు మన మనస్సు పిప్పే. ఆవిడ చేతుల్లోకి పెడితే మనోరూప ఇక్షుకోదండ కరధృత కోదండ, అది రసమయమైన చెరుకు గడ, సంపూర్ణంగా రసమయం. ఇంక అందులో పైన తీసే తుక్కు ఏం లేదు, ఇంకా ఈ పీచులు ఏమి ఉండవు. ఇంక అది మన మనస్సును భగవంతుడి చేతుల్లో పెట్టమని చెప్పడానికే మనోరూప ఇక్షుకోదండ. పంచతన్మాత్ర సాయక. ఒక మన్మథుడు శృంగారం పేరు మీద ఈ జగత్తు మొత్తాన్ని ఆకర్షించట్లేదండి. ఆ మన్మధుని బాణాలే అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచయితే పంచబాణస్య సాయక. ఇందులో మళ్ళీ అరవిందం విరహానికి గురయ్యేలా చేస్తుంది, అశోకం విరహం పెరిగేలా చేస్తుంది, ఆ చూత పుష్పం మళ్ళీ విరహంతో మంచం పట్టేలా చేస్తుంది. దానికి మళ్ళీ దేనికి దానికి లెక్కలున్నాయి. ఏ బాణం ఏం చేస్తుందో. అగ్నిబాణం వేరే, వాయుబాణం వేరే కదా. నవమల్లిక, మల్లెపువ్వు అనేది ఇక ఆ మంచం మీద పడినవాడికి ఇంచుమించు మృతావస్థ కలిగిస్తుంది, జీవితం వాడిపోయేలా చేస్తుంది. నీలోత్పలంచ, మళ్ళీ ఆ నల్ల కలువ పువ్వు మళ్ళీ ఇంకా అతనికి ఇంకా చివరి స్థితికి వెళ్ళిపోయేలాగా మన్మథ అవస్థలని చెబుతారు రకరకాల, అలా వెళ్ళిపోయేలా చూస్తుంది. ఈ బాణాలు అంత ప్రభావం. ఇవి మన చేతులు, బయట ఎవరి చేతుల్లో ఉంటే, మన్మథుల చేతుల్లో ఉంటే మనకు కష్టం. ఆవిడ చేతుల్లో ఉంటే మనం ఆవిడ భక్తులమైతే ఆ బాణాలు మన మీద పడకుండా చూస్తుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం. సౌందర్యాన్ని చూడొచ్చు, నమస్కారం చేసుకోవచ్చు, ఆనందించవచ్చు, బాగుందని చెప్పొచ్చు, తప్పులేదు. ఇక అంతకుమించి ఇంకా వెళ్ళిపోకూడదు ముందుకి. ఇక ఆవిడ లేనిదే నేను లేను, ఆయన లేనిదే నేను లేను, ఈ పరిస్థితులు రాకూడదు ఎవరి జీవితాల్లో. దేనికైనా ఆకర్షణకి, వ్యామోహాలకి, చాపల్యాలకి, అనుబంధాలకి, భార్యాభర్తల మధ్యలో ఉండే అనుబంధాలకే పరిమితం ఉన్నప్పుడు వేరే బంధాల విషయంలో పరిమితి లేకుండా ఎలా ఉంటుంది? దీనికంటే కూడా పరిమితం అది. తప్పదు. ఆ పరిమితిని గ్రహిస్తేనే మనం సుఖంగా ఉంటాం. లేకపోతే కొరుగుతో తలగొక్కున్నట్టే. అంచేతని 5 బాణాలు ఆవిడ చేతుల్లో ఉండి, ఈ ధనుస్సు ఆవిడ చేతుల్లో ఉంటే మనం ఆవిడ పాదాలు చూస్తుంటే నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. నమత్ జన, నమస్కరించేటువంటి జనానికి వాళ్ళ మనస్సుల్లో ఉండే తమో గుణాన్ని ఆవిడ పోగొడుతుంది. కాబట్టి మనకు ఆ తమో గుణం అనేది లేకుండా రజోగుణాన్ని కూడా క్రమంగా జయించి సత్వగుణంలోకి మనం ప్రవేశించి హాయిగా ఉండగలుగుతాం. కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభరణమ్రం. ఆ బరువైన వక్షస్థలం కారణంగా వంగినటువంటి నడుము కలిగినది. కైవల్య ఆనంద కందమవలంబి. కైవల్యం అనేటువంటి ఆనందపు దుంపట. ఈ దుంప నుంచి వచ్చే పిలకలు ఎలా ఉంటాయో, మొలకలు ఎలా ఉంటాయో, ఆ కైవల్య ఆనందం ఎలా ఉంటుందో మనం 23.5 గంటల్లో మళ్ళీ